ఆచి చికెన్ మసాలా. పంటలు కొనకుండా ప్రభుత్వం రైతులను వేధిస్తోంది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. పంట కొనకపోవటం వల్లే పాండురంగ అనే రైతు చనిపోయాడన్నారు. ఇప్పటికీ పాండురంగ జొన్న కుప్పలు మార్కెట్లోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే పంటలు కొనుగోలు చేసి కొనుగోలును పూర్తి చేయాలని అన్నారు. రైతు బీమా కూడా ప్రీమియం కడతలేరు. ఇవాళ 7,000 రైతు బీమా మరి క్లెయిమ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మీరు పైసలు కట్టలే ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చూడబెట్టిన కార్యక్రమం. ఇట్నే ఎవరైనా రైతు చనిపోతే అది సహజ మరణమైనా ప్రమాదవశాత్తు చనిపోయినా బలవంతపు మరణమైనా ఆ కుటుంబంకి ఏం కావద్దని చెప్పి 5 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి పెట్టిండు. ఇలా దానికి కూడా ప్రీమియం కట్టడానికి మీకు మనసు వస్తలేదు. ఎందుకంటే మీకు బాధ ఏమంటే రైతు బీమా అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, రైతు బంధు అంటే కేసీఆర్ యాదికి వస్తాడు, 24 గంటల కరెంట్ అంటే కేసీఆర్ యాదికి వస్తాడు. మేము ప్రభుత్వానికి చేతులు జోడించి చెప్పేది, ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేద్దాం, ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుందాం. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. కానీ మా మీద కోపం ఇవాళ రైతుల మీద తీయకండి. కేసీఆర్ పెట్టిన పథకం మీకు ఇష్టం లేకపోతే పేరు మార్చుకో, ఇందిరమ్మ బంధన్ పెట్టుకో, ఇంకో బంధన్ పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకో. కానీ పైసలు ఇవ్వు, కొను, పంటలు కొను, జొన్నలు కొను, వడ్లు కొను, వెంటనే పైసలు వెయ్యు. అంతేగాని ఈ రకంగా రాచి రంపాన పెట్టి మరి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టవద్దు. పాండురంగ గారి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేసేదాకా వదిలిపెట్టం. నేను ఆ కుటుంబానికి మాట ఇచ్చిన.